హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టుకు ఎవరైతే అప్లై చేశారో టైపిస్ట్ అండ్ కాపీస్ట్, అదే మాదిరిగా అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. మరి ఫస్ట్ ఏ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి, మరి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, మనకు ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది, అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియమా, సెంటర్ ఎక్కడ అని అన్ని డీటెయిల్స్ వచ్చాయి మనకు. మరి ఒక వీడియోలో టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా మీకు అంటే హాల్ టికెట్ విధంగా ఉంటుంది ఇవ్వబోతున్నాను, జాగ్రత్తగా గమనించండి. అయితే ఈ యొక్క వీడియో చూడబోయే ముందుగా మీరు ఎవరికైనా సరే అసిస్టెంట్స్ కానీ టైపిస్ట్ ఉద్యోగులు పోటీ పడుతూ ఉంటే మీకు కావాల్సి ఉంటే మన టీపీ స్టడీస్ యాప్ నందు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది, 199 రూపీస్. అదే మాదిరిగా ఫుల్ కోర్సుగా 399 రూపీస్కి అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మన టీపీ స్టడీస్ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడి నుంచి మీరు మీకు ఇష్టమైన కోర్సు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ అయితే 100 టెస్టులు ప్లస్ ఉంటాయి. అదే మరి ఫుల్ కోర్స్ అయితే 399 రూపీస్తో పాటుగా ఫుల్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి స్టోర్లో నుంచి మీకు నచ్చిన కోర్సును క్లిక్ చేసి పే చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక నెంబర్ 8688080802కి మీరు కాల్ చేసి కూడా సమాచారాన్ని అందుకోవచ్చు. నో కమ్ టు డీటెయిల్స్. సో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నోటిఫికేషన్ నెంబర్ 3/221 డేటెడ్ 9/9/2021 ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ బార్ కాపీస్ట్. అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటిది ఏదంటే హాల్ టికెట్ ఓన్లీ టైపిస్ట్ అండ్ కాపీస్ట్. కానీ మనకి ఏం చెప్పారంటే 18th ఓపెన్ అవుతుందని చెప్పినారు, కానీ ఒకరోజు ముందుగానే ఈరోజు ఓపెన్ కావడం జరిగింది. అయితే అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇవ్వలేదు. సో అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వకోకుండా ఏ వ్యక్తి అయితే అప్లై చేశారో వాళ్ళకి మెయిల్ పంపిస్తున్నారు. సో మెయిల్కి ఇచ్చిన తర్వాత లింక్ ఇస్తున్నారు. సో ఆ లింక్లోకి వెళ్ళేసి మనకు రోల్ నెంబర్ అని కొట్టుకుంటే మనకు హాల్ టికెట్ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. సో టోటల్గా మనం అప్లికేషన్ అప్లై చేసిన దాన్ని బట్టి మీరు ఏ మేర ఇచ్చారో ఆ యొక్క మెయిల్కు హాల్ టికెట్స్ వస్తున్నాయి. అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేస్తే టోటల్ మనకు ఓపెన్ అయిపోతుంది. సో దాన్ని బట్టి మీకు హాల్ టికెట్ సెంటర్ ఎక్కడ ఉంది, ఏ టైంలో, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఏంటివి, కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి ఎట్లుంది అని మొత్తం ఒకసారి డీటెయిల్గా మీకు వివరించబోతున్నాను, జాగ్రత్తగా గమనించండి. హాల్ టికెట్, సో హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇస్తారనమాట. తర్వాత క్యాండిడేట్ నేమ్ మనకు డిస్ప్లే అవుతుంది, మదర్ హస్బెండ్స్ నేమ్ డిస్ప్లే అవుతుంది, మీకు డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అవుతుంది, జెండరు, తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్, తర్వాత నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ అడ్రస్. సో చూడండి ఏమన్నా సరే అయాన్ డిజిటల్ జోన్ IDZ శాంతనగర్, ఇదేమంటే కదా ఇది కర్నూలు వాళ్ళదనమాట. సో కర్నూలు నుంచి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా తిరుపతిలో ఉంది. అంటే అయాన్ డిజిటల్ సెంటర్స్ అంటే ముఖ్యంగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో, SSC ఎగ్జామ్ రాస్తున్నారో ఆ సెంటర్స్ నుంచే మనకు ఏపీ హైకోర్టు కూడా ఎగ్జామ్ సెంటర్ రావడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా మనకి ఏంటంటే అయాన్ డిజిటల్స్ జోన్లో ఇక్కడ వచ్చిందనమాట. అంటే ఇది కర్నూలుది అనమాట. ఫ్లాట్ నెంబర్ 140, డోర్ నెంబర్ 87/1300, శాంతనగర్, నందికొట్కూరు రోడ్డు, నియర్ నంద్యాల చెక్ పోస్ట్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో ఈ విధంగా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుందన్నమాట. అంటే మీ ఏ సెంటర్తో వచ్చిందో అందరికీ కర్నూలు అనుకోవద్దండి. సో మీకు దగ్గర ఉన్న సెంటర్స్ మనకు వచ్చి ఉంటుందన్నమాట. ఆ యొక్క సెంటర్లో మీకు ఫుల్ అడ్రస్ కూడా మనకు ఉంటుందన్నమాట. సో ఎగ్జామ్ డేట్ అంటే తర్వాత ఇక్కడ మనకు ఎప్పుడు 27/11/2021 సాటర్డే. రిపోర్ట్ టైమింగ్ 7:30 AM to 8:15 AM. అంటే ఆ యొక్క టైంలో మీరు రిపోర్ట్ చేయాలన్నమాట. అంటే 7:30 నుంచి 8:15 వరకు మీరు చేసుకోవచ్చు. గ్రేస్ పీరియడ్ అప్ టు 8:15 to 8:30. అంటే ఒకవేళ ఎవరైనా 8:15 పోయినారు అనుకోండి, సో వాళ్ళకి గ్రేస్ పీరియడ్ ఉంటుందన్నమాట. 8:15 నుంచి 8:30 వరకు ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకా అలో చేయరు మనల్ని. సో అందుకనే మనం వాళ్ళకి చెప్పిన టైంకి ముందుగానే పోతే మనకి ఎప్పుడైనా మంచిదనమాట. ఈ టైంలో పోతే బెటర్, ఎందుకంటే కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం రూల్స్ ప్రకారం టెంపరేచర్ చెక్ చేయాలి, అన్ని చెక్ చేసుకుంటే టైం అయిపోతుంది. సో గ్రేస్ పీరియడ్ అయితే మనకు 8:15 నుంచి 8:30 వరకు 15 నిమిషాల టైం ఉంటుంది. ఈ యొక్క దీని లోపల కంపల్సరీ పోవాలి. ఇన్ కేస్ ఈ యొక్క టైం పోలేకపోతే ఎగ్జామినేషన్ అన్ని రాణించరు. అయితే మరి చూడండి ఎగ్జామినేషన్ టైమింగ్ 9 AM to 10:15 AM. ఎందుకంటే ఇది టైపిస్ట్ ఉద్యోగాలకు కాబట్టి మనకు 1:15 నిమిషాలు ఇవ్వడం జరిగింది. అంటే 75 నిమిషాలు మనకు టైం ఇవ్వడం జరిగింది. ఏది టైపిస్ట్ ఉద్యోగాలు. అయితే సార్ మన అసిస్టెంట్ ఇప్పుడు వస్తాయి. సో ఈరోజు మనకు టైపిస్ట్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా రేపు మనకు అసిస్టెంట్ ఉద్యోగాలకు హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ చూద్దాం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్. నేను అన్నీ ఒకసారి చదువుతానండి. సో ఎవరికైతే హాల్ టికెట్ వచ్చింది మీరు ఇక్కడ హాల్ టికెట్ గో త్రూ చేయండి. మరి అసిస్టెంట్కి రాలేదు కదా వాళ్ళు ఒకసారి చూద్దాం మరి ఏమేమి ఇచ్చారు. Candidates shall produce their hall ticket at the entrance of the examination center and also in the examination hall bar room. అంటే మనకి హాల్ టికెట్ మనం ఎంట్రన్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్లోని మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. రూల్ ఫైలింగ్ విచ్ ద క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ టు రైట్ ద ఎగ్జామినేషన్. The candidates shall shine the attendance sheet in the examination hall. సో కంపల్సరీగా మనం హాల్ టికెట్ ఎత్తుకొని పోవాలి. ఎత్తుకొని పోతేనే లోపలికి అలో చేస్తారు, లేకుంటే అలో చేయరు. రెండో పాయింట్
candidates will be permitted to appear for the test after their credentials are verified. Credentials అంటే మనకి డాక్యుమెంట్స్ వెరిఫైడ్ బై ది సెంటర్ అఫీషియల్స్ అండ్ after prisking to ensure that no prohibited articles are carried. That means purses and handbags are also not allowed. గమనించండి, మనకి పర్సులు ప్యాకెట్లు పర్సుని అలో చేయరు, అదర్ బిలాంగ్స్ ఏమైనా కూడా మనం అలో చేయరు, హ్యాండ్ బ్యాగ్స్ కూడా అలో చేయరు. At the examination center, the authority will not make any arrangement for safe custody of any articles or things carried by the candidates, and they shall make their own arrangements. సో మన దగ్గర పర్సు కానీ మొబైల్ కానీ బ్యాగ్ కానీ వాళ్ళు మేము ఏం ప్రొవైడ్ చేయము, మా యొక్క అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మీరే చేసుకోమని చెప్తున్నారు. కాబట్టి వాల్యుబుల్ ఐటమ్స్ మాత్రం ఎగ్జామ్ సెంటర్కి మాత్రం తీసుకెళ్ళొద్దండి. తర్వాత మూడో పాయింట్, హాల్ టికెట్ మస్ట్ బి ప్రజెంటెడ్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ అట్లీస్ట్ వన్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డ్, దట్ ఈజ్ పాస్పోర్ట్ ఆర్ పాన్ కార్డ్ బార్ ఓటర్ ఐడి బార్ ఆధార్ కార్డ్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్సెట్రా. సో దీంట్లో ఖచ్చితంగా మనం ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఒకటి తీసుకెళ్ళాలి. ఏదైతే పాస్పోర్ట్ కానీ, లేదంటే పాన్ కార్డు కానీ, లేదంటే ఓటర్ ఐడి కానీ, లేదంటే ఆధార్ కార్డు కానీ, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి, ఒక జాబ్ చేస్తూ ఉంటే, మరియు లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్, ఈ వీటిలో ఖచ్చితంగా ఒకటి మాత్రం మనం వెరిఫికేషన్స్కి వెళ్ళాలా. ఫోర్త్ పాయింట్, ఇఫ్ ఎనీ క్యాండిడేట్ రిసీవ్డ్ ద హాల్ టికెట్ వితౌట్ ఫోటో, ఓకే, వితౌట్ ఫోటో ఆర్ బ్లర్డ్ ఫోటో, టూ స్మాల్ ఫోటో without signature, the candidate should bring 3 passport photos duly attested by gazetted officer and hand over the same to the invigilator in the examination hall, failing which the candidate will not be admitted to the examination. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమంటున్నాడు, హాల్ టికెట్ వితౌట్ ఫోటో, హాల్ టికెట్ విత్ ఫోటో లేకపోయినా, లేకపోతే ఫోటో బ్లర్గా వచ్చినా, లేకపోతే ఫోటో చాలా చిన్నదిగా ఉన్నా, లేకుంటే ఫోటో మీద సైన్ లేకపోయినా, లేకుంటే క్యాండిడేట్స్ బ్రింగ్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఏంది, ఫోటో చిన్నగా ఉన్నా, బ్లర్గా ఉన్నా, ఫోటో సైన్ లేకపోయినా మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అటెస్టెడ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్. ఆ ఫొటోస్ మీద గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేయించుకొని ఏం చేయాలా, ద సేమ్ టు ది ఇన్విజిలేటర్, అంటే దాని యొక్క ఫొటోస్ మనం ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేయమంటున్నారు. అది లేకపోతే మాత్రం మిమ్మల్ని అలో చేయరంట. క్వశ్చన్ నెంబర్ 5, candidates are allowed inside the test center from 7:30 AM onwards. Okay, as the candidates have to undergo certain procedural formalities required for computer based test. The test center gates will be closed at 8:30 AM. No candidate will be allowed to enter the test center after closing the gate. సో మీరు కంపల్సరీగా 7:30కి కంపల్సరీ పోవాలా. ఒకవేళ మీరు, ఎందుకంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అంటే కంప్యూటర్ మనం చూసుకోవాలి, ఎక్కడ మీరు కూర్చొని అరేంజ్మెంట్స్ ఉంటాయి, అన్నీ మనం కూర్చోవాలా. అయితే 8:30 తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని అలో చేయరు. 8:30 తర్వాత అంటే గేట్ క్లోజ్ చేస్తాం, మేము అలో చేయమని చెప్పడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 6, ద చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్సైడ్ ది టెస్ట్ హాల్ ఇన్క్లూడ్స్ క్యాప్చరింగ్ ది ఫోటోగ్రాఫ్. This is a security feature which will allow authority to cross-check the identity and also to prevent cases. Number 7, candidates are not allowed to bring any electronic devices such as mobile, cell phones, programmable calculators, tables, iPad, Bluetooth, pagers or any other device capable of interacting or programming to the examination center. Any violation of the above leads to disqualification of the candidature. సో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏది కూడా అలో చేయరు, సింపుల్ చెప్పండి. సో ఎనీ గ్యాడ్జెట్స్ ఏ దాన్ని కూడా మనల్ని అలో చేయరు. పాయింట్ నెంబర్ 8, క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్ ఇన్ ఆర్డర్లీ అండ్ డిసిప్లైన్డ్ మేనర్ వైల్ టేకింగ్ ది ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్ రాసినప్పుడు మనం చాలా డిసిప్లైన్డ్గా ఉండాలంట. The candidature will be rejected in such cases in case of impersonation, disorder, rowdy behavior during examination. మనం ఎటువంటి మిస్బిహేవ్ చేస్తే మాత్రం బయట పంపిస్తారు. నెసరీ ఎఫ్ఐఆర్ అంటే చూసారా, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తారంట. ఎఫ్ఐఆర్ ఫర్ ది ఇన్సిడెంట్ విల్ బి లాడ్జ్డ్ విత్ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ అపార్ట్ ఫ్రమ్ డిస్క్వాలిఫికేషన్ ద సెంటర్ candidature. The center chief invigilator is duly authorized to take smart action in such cases. సో ఎగ్జామ్ సెంటర్లో మనం ఏమన్నా మిస్బిహేవ్ చేస్తే, రౌడీయం చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే
పోలీసుని పిలిపించి ఇమ్మీడియట్గా మనకి మీద కేసు ఫైల్ చేస్తారు. అటువంటి అథారిటీస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దెన్ పాయింట్ నెంబర్ 9, క్యాండిడేట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ కమ్యూనికేటింగ్, కన్సల్టింగ్ ఆర్ కన్వర్సింగ్ with other candidates in the examination hall or causing disturbance in any manner whatsoever. Candidates are prohibited to borrow any item from other candidates in the examination hall. సో ఎగ్జామినేషన్లో మనం ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో కమ్యూనికేట్ కాకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. ఓకే, సో ఎవరిని పక్కన డిస్టర్బ్ చేయకూడదు. సో ఒకవేళ క్యాండిడేట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ టు బారో ఎనీ ఐటమ్, ఒకవేళ మీ దగ్గర పెన్ను లేదు, ఎరేజర్ లేదు, ఇంకోటి లేదు, ఖర్చీఫ్ లేదు, మాస్క్ లేదు, శానిటైజర్ లేదు అని పక్కన మీరు అడగకూడదు. మీరే ఓన్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 10, ఫ్రీక్వెంట్ విజిట్స్ టు టాయిలెట్ ఆర్ నాట్ పర్మిటెడ్. Candidates advised to use the toilet facility only in case of extreme necessary. If any candidates are found to be indulging in discussion or malpractice near the toilets or corridors of any other places after going out the hall under the plea for going to toilet or otherwise they would be disqualified. సో ఫ్రీక్వెంట్గా సారికి మనం టాయిలెట్కి పోకూడదు, అర్జెంట్ నెసరీ ఉంటే తప్ప పోకూడదు. అక్కడ పోయి అక్కడ పక్కన డిస్కస్ చేసుకుని అది చేసుకుంటే మాత్రం డిస్క్వాలిఫై చేస్తారు. నెంబర్ 11, క్యాండిడేట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు లీవ్ ది ఎగ్జామినేషన్ హాల్ till the expiry of full time. If any candidate leaves the examination hall in the middle, he would be disqualified. If there is any problem with the computer system, the candidates have to wait without taking to others till the system is restored. In case of any violation, the candidature will be disqualified. కాబట్టి ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు మనల్ని బయటకు అలౌ చేయరు. మీ యొక్క టైం ఎంత 70 నిమిషాలు రాసిన తర్వాతనే బయటకు పంపిస్తారు. కానీ మీకు ఏమైనా కంప్యూటర్లో అయినా ప్రాబ్లం ఉందంటే మీరు అథారిటీకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్టోర్ చేస్తారు, పునరుద్ధరిస్తారు. దెన్ 12, క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రిమైన్ ఇన్ దేర్ సీట్ అండ్ నాట్ టు, మీ సీట్లో మీరు ఉండాలి, అండ్ నాట్ టు గ్లాన్స్ ఇన్ టు ది కంప్యూటర్ అదర్ దాన్ ద వన్ అలాటెడ్ టు ది క్యాండిడేట్. అంటే మీ కంప్యూటర్ మీరే చూడాలి, పక్కన కంప్యూటర్ మీరు చూడదంట. If any candidate or candidates are found to be peeping or glancing into computer of other candidates, they would be disqualified. అక్కడ పక్కడు ఏం రాస్తున్నాడో ఆ క్వశ్చన్ తీసుకుంటా అని మనం చేసామనుకోండి, అది వాళ్ళు గమనిస్తే ఏం చేసి ఇమ్మీడియట్గా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఎందుకంటే ఇక్కడ అన్ని సీసీ కెమెరాలు ఉంటాయన్నమాట. ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ 75 minutes. ఎందుకంటే ఇది టైపిస్ట్ది కాబట్టి. సో టైపిస్ట్ కాబట్టి మనకి ఎంత టైం ఇచ్చారు? 75 minutes. ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఇంగ్లీష్ ఓన్లీ. ఇది గమనించండి, ఎందుకంటే ఇది చాలామందికి చాలా బాధాకరమైన సంఘటన అనమాట. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాడికి కంపల్సరీ తెలుగులో ఉంటుంది అనుకున్నారు, కానీ ఇంగ్లీష్ తెలుగులో పెట్టలేదు. మేము కూడా చాలా వరకు మనం హెల్ప్ లైన్ ఫోన్ చేసి చాలామంది స్టూడెంట్స్ కూడా ఫోన్ చేయించాం తెలుగు పెట్టాలనేసి, కానీ ఫైనల్గా అయితే వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే చెప్పడం జరిగింది. ఓకే, ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ 75 minutes. ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఇంగ్లీష్ ఓన్లీ. కాబట్టి మిత్రులు గమనించండి, ఎగ్జామినేషన్ ఓన్లీ ఇంగ్లీష్లో ఉండబోతా ఉంది. అందుకని మన టెస్ట్ సిరీస్ కూడా 50 టెస్టులు కూడా అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియమే. చాలామంది మిత్రులు అడిగారు సార్ తెలుగులో పెట్టండి అనేసి, ఎందుకంటే ఎగ్జామ్ ఇంగ్లీష్ అని చెప్పినప్పుడు తెలుగులో పెడితే మనం ఇబ్బంది పడతాం కదా. అందువల్లనే మనకి 50 టెస్టులు కూడా మీకు ఇంగ్లీష్లో ఉన్నాయి. బాగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీకు మంచి ఒక ఓవరాల్ వ్యూ అనేది వస్తుందన్నమాట ఈ యొక్క టెస్ట్ సిరీస్ వల్ల. సో టీపీ స్టడీస్ టెస్ట్ సిరీస్ వీలైతే మీరు పర్చేజ్ చేసుకోండి. ఓకే, సో వైలేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ మే లీడ్ టు ఇన్వాలిడేషన్ ఆఫ్ క్యాండిడేచర్ బిసైడ్స్ పీనల్ యాక్షన్. తర్వాత కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు COVID-19 ఇన్స్ట్రక్షన్స్ సార్ చూద్దాం ఏమి ఇచ్చినాడు. క్యాండిడేట్స్ మస్ట్ మెయింటైన్ సోషల్ డిస్టాన్సింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎంట్రీ పాయింట్ ఇన్ ది ఎగ్జామ్ వెన్యూ టిల్ హిజ్ హర్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ వెన్యూ. సో కంపల్సరీగా ఎగ్జామ్ స్టార్ట్ అంటే హాల్లో ఎంటర్ అయినప్పటి నుంచి బయటకు వచ్చేంత వరకు కంపల్సరీగా సోషల్ డిస్టెన్సింగ్ మనం మెయింటైన్ చేయాలి. అది రూల్ మాత్రం కంపల్సరీ ఫాలో కావాలి. నెంబర్ 2 పాయింట్, క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ దేర్ ఓన్ మాస్క్, గ్లోవ్స్, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ 50 ml, ఓకే, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, పెన్ అండ్ ద ఎగ్జామ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, దట్ మీన్స్ హాల్ టికెట్, ID card, ఎక్సెట్రా. నో అదర్ ఐటమ్స్ విల్ బి పర్మిటెడ్ ఇన్సైడ్ ది ఎగ్జామినేషన్ వెన్యూ. సో ఎగ్జామినేషన్ మేము ఏమేమి తీసుకోవచ్చు అంటే ఓన్లీ మాస్క్ ఒకటి, హ్యాండ్ శానిటైజర్ ఒకటి, ఒక పెన్ ఒకటి మనం లోపలికి తీసుకొని పోవచ్చు. అదర్ని మనం ఏమి కూడా మనల్ని అలో చేయరు. అది మన వాటర్ బాటిల్ మనం ఎత్తుకొని పోవాలి, అక్కడ మనకి ప్రొవైడ్ చేయరు. తర్వాత 3rd, మ్యాపింగ్ ఆఫ్ క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ద ల్యాబ్ నెంబర్ విల్ నాట్ బి
displayed outside the exam venue, but the same will be provided to the candidates individually at the time of entry of the candidate to the exam venue and post their hall ticket ID verification. సో ఇక్కడ మనం ముందుగానే ఏది అని చెప్పరు, మన లోపల ఎంటర్ అయిన తర్వాత మనకి ఏ సిస్టమ్ అలాట్ చేస్తున్నారని వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. నెంబర్ 4, టెంపరేచర్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ విల్ బి చెక్డ్ అట్ ద ఎంట్రీ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వెన్యూ త్రూ థర్మోగన్. సో థర్మోగన్ ద్వారా మీరు లోపలికి ఎంటర్ అయ్యే ముందుగానే మనకి టెంపరేచర్ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది, మనం కోఆపరేట్ చేయాలా. Candidates need to follow the directions given by the representatives and need to stand in the circles at the entry point. At the registration desk, the candidate will be directed to sanitize his or her hands by using sanitizer. Photograph will be captured during the registration process. మనం ఎంటర్ అయినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మనం కంపల్సరీగా శానిటైజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ సమయంలో మనల్ని ఫోటోగ్రాఫ్ తీస్తారు. ఫోటోగ్రాఫ్ విల్ బి క్యాప్చర్డ్ డ్యూరింగ్ ది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇది COVID-19 యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, దీన్ని మనం కంపల్సరీగా ఫాలో కావాలి. తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఒకటి ఉందన్నమాట, ఇది కూడా మనం కంపల్సరీగా ఫిలప్ చేయాలి. వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ హెల్త్, సేఫ్టీ అండ్ హైజీన్. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ వెల్ బీయింగ్ అండ్ దట్ ఆఫ్ ఎవ్రీవన్ అట్ ద వెన్యూ, you are requested to declare if you have any of the below listed symptoms by using tick mark yes I have or no into no I do not have. ఇది కంపల్సరీగా మనం అంటే దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఒక కాపీ ఎక్స్ట్రా పెట్టుకొని అంతా ఫిలప్ చేసుకుని మేము వెళ్ళాలి. ఎగ్జామినేషన్ దగ్గరికి వెళ్తారు మర్చిపోయినంటే కుదరదు, ముందుగానే అన్నీ తీసి పెట్టుకొని రెడీ చేసుకోండి మిత్రులారా. కాఫ్ ఉందా ఉంటే రైట్ లేదంటే ఇంటూ, ఫీవర్ ఉందా ఉంటే టిక్కు లేదంటే ఇంటూ, కోల్డ్ ఆర్ రన్నీ నోస్ ఉందా ఉంటే టిక్కు లాంటినో, బ్రీతింగ్ ప్రాబ్లం ఉందా ఉంటే ఇంటూ లాంటి అయిపోయింది. తర్వాత ఐ ఆమ్ డిక్లేరింగ్ దట్ ఐ హ్యావ్ నాట్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ ది కరోనా వైరస్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ పొటెన్షియల్ క్యారియర్ ఆఫ్ ద COVID-19 వైరస్. తర్వాత ఇక్కడ మనకి పేరు రాస్తాం, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీరు పేరు రాసుకోవాలా, క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ మనం రాసుకుంటాం, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాసుకుంటాం, ఎగ్జామ్ సెంటర్ నేమ్ రాస్తాం, ఇక్కడ మనం సైన్ చేస్తాం, అక్కడికి ప్రాసెస్ ఇదంతా ఇది తీసుకెళ్ళి మనం అక్కడికి వెళ్ళాలి. ఓకేనా. సో ఈ యొక్క రూల్స్ అన్నీ మీరు ఫాలో కండి. హాల్ టికెట్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలంటే ఒక కాపీ సిద్ధంగా పెట్టుకోండి, ఫోటో సిద్ధంగా పెట్టుకోండి, ఐడి పెట్టుకోండి. ఆ రోజు హరిబరిగా ఉందండి ఇప్పుడు ఒక బ్యాగులో వేసి పెట్టుకోండి. అదేవిధంగా మీకు ఎగ్జామ్ సెంటర్ వచ్చింది అనుకోండి, ఎక్కడైతే ఉందో అక్కడ మీ యొక్క మిత్రులు ఎవరైనా ఉంటే సెంటర్ ఎక్కడుంది అని ముందుగానే కనుక్కోండి. వీరు మీకు దగ్గరగా ఉందంటే మాత్రం కంపల్సరీ సెంటర్ని ఒకసారి విజిట్ చేయండి, తప్పైతే కాదు. సో నేను మరొక రూపంలో వీడియో రూపంలో అంటే ఎగ్జామ్స్ దగ్గర కూడా ఎట్లా మనం రూల్ ఫాలో అవ్వాలి, ఎట్లా ఎగ్జామ్స్ అన్నీ కూడా మరొక వీడియో రూపంలో మీకు దగ్గరకు వస్తాను ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సో డోంట్ మిస్ ఆల్ దిస్ గైడ్లైన్స్. సో ప్రిపేర్ వెల్, ఖచ్చితంగా మనకు జాబ్ వచ్చే మాదిరిగా ప్రాక్టీస్ చేయండి, పాజిటివ్గా ఉండండి, డోంట్ బి నెగటివ్. సో బీ పాజిటివ్, షూర్లీ విల్ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.